మీ పేరేంటమ్మా? మీ పేరు? గొడుగు లింగం అండి. మీ ఇల్లేది? మా ఇల్లు ఇదేనండి మా స్థలం. మీ స్థలం ఇదే? ఇది మీ ఇల్లా? ఇది మీ గుడిసా? ఏమైంది గుడిసెకి? గుడిసెక మొన్నే కాలిపోయిందండి. వదినాళ్ళ ఇంటికాడ అక్కడ వండుకుంటున్నామండి. వర్షం కురితే వండుకోవడానికి కష్టం అవుతుంది అక్కడ. ఈ బాబు ఎవరు బాబు? మా బాబేనండి. ఎంత వయసు? 8 సంవత్సరాలండి. సరే అమ్మ, మీ ఆయనేరి? ఆయన లేరండి. ఏమ్మా అంటే లేరంటే? ఎప్పుడో ఇంకా ఈ పండుగ పుట్టిన తర్వాత విడిచిపెట్టేశారా? ఏమ్మా ఎందుకని? ఎందుకంటే ఇంకేం చెప్తామండి, ఆస్తులు గట్ట రాసియమంటే కన్నుండే రాసి మారిన నేను ఒక్కరిదాన్నే కూతురునండి. అంటే ఎక్కడికి? మా నాన్నగారికి కూతురా? ఒక్కరిదాన్నే ముందుకు పడిపోతారు. ఒక్కరిదాన్నే కూతురునంటే మొత్తం రాసేసి మరి ఏమంటే వాళ్ళు సావకుండా వాళ్ళు బతుకు మరినప్పుడు రాసేసి ఇస్తారా మనకి అనేసి మరి నేను ఇలా రాసి మరి ఇయ్యనన్నానండి. స్టేషన్కి పెట్టారు. స్టేషన్కి పెట్టినా కానీ ఇలా మాట్లాడారు. ఇంకా ఎందుకులే కట్టబడి ఇలాగ పెంచేసుకుంటాను పిల్లలకి అనేసి పిల్లలకి పెంచుకుంటానండి. ఇప్పుడు పిల్లలు అవసరం అండి వాళ్ళకి. ఎందుకని ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చారు? పెద్దటల్లా అయ్యారు కదండి, పెద్దటల్లా అయ్యారు కదా, అందు గురించి పిల్లలు అవసరం. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారా? అందుకే ఇప్పుడు పిల్లలు కావాలా? పిల్లలు కావాలా. వచ్చారా మరి మీ ఆయన మీ దగ్గరికి? మరి పిల్లలు కావాలని ఎలా తెలిసింది? వెళ్తారు కదండి పిల్లలు, వెళ్తారు అక్కడికి. పిల్లలకి బాగా చూస్తారండి. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంకా నేను అలా ఉండిపోయానండి. మీకు ఎంత ఉందమ్మా ఆస్తి? ఆస్తి 12 ఎకరాలు అండి. 12 ఎకరాలా? సో అది 12 ఎకరాలు ఉంటే ఈవిడ ఎందుకు ఎలా ఉంటారు? సో అక్కడే మన నాలెడ్జ్ ఏంటో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈవిడ పరిస్థితి. నిజంగా అంత 12 ఎకరాలు ఉంటే వాళ్ళ ఆయన కూడా ఆవిడ విడిచిపెట్టే పరిస్థితి కూడా రాదు. ఏవో 2-3 మొళ్ళు ఉన్నాయంటే అవి కూడా పక్క ఆవిడ చెప్తున్నారు. పంటకు కూడా సరిగా కుదరని భూమి. 32 సెంట్లు అండి పొలం. సరేలే అమ్మా, పోన్లే. ఓకే. మరి 12 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరం అమ్ముకుంటే 1 లక్షనే వస్తుంది. 1 లక్షకి ఇల్లు చక్కగా కట్టుకోవచ్చు కదా, సింపుల్ లాజిక్. మరి ఎందుకమ్మా, మరి నీకు 12 ఎకరాలు ఉంది కదా, మరి ఇల్లు మంచిగా కట్టుకోవచ్చు కదా. ఏం చేస్తామండి బాబు, పరిస్థితులు ఏం చేస్తాం చెప్పండి మీరే. ఇల్లు కాలిపోయిందా, వర్షానికి కూలిపోయిందా? లేదండి, కాలిపోయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది కాలిపోయి? ఒక ఇప్పటికే 8-9 నెలలు అవుతుందండి. 9 నెలలు అవుతుందా? మరి అన్ని రోజుల నుంచి ఎందుకు మరి గుడిసెని వేసుకోవాలి కదా, నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఎందుకు పంచలో ఉంటున్నావు? ఏం చేయనండి బాబు, అలా వచ్చేది నాకు. ఎవరినైనా పెద్ద మనుషుల ద్వారా నన్ను కొంచెం వేయించుకుంటే బాగుంటుంది కదా. నాకైతే అర్థమవుతుంది ఆవిడ ఫుల్ ఇన్నోసెంట్ అని. కాబట్టి భర్త ఇంత ఇన్నోసెంట్ కాబట్టి పిల్లలు అయితే పెళ్ళైన కొత్తలో నాకు తెలిసి ఇప్పటికీ అబ్బాయి 5th క్లాస్ అంటే నాకు తెలిసి ఒక 9 years ఎలా ఉంటుంది. ఆస్తి రాస్తే ఆయన కొంతకాలం ఉండినేమో, బట్ తర్వాత కూడా ఈవిడ పరిస్థితి ఎలా ఉండను అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అది అందుకని ఈవిడ ఎంచుకోవడం జరిగింది. ఈవిడికి మనం రేషన్ ఇద్దాము. కానీ మీ ఇల్లు ఇప్పుడు నా పంచ ఎక్కడ ఉంటుంది? ఏ ఇంట్లో ఉంటున్నావు? అక్కడ దాలిమ చెట్టు అండి, అక్కడ ఉంటున్నాను. అక్కడికి వెళ్దాం. ఇదే మీ ఇల్లు? ఇదేనంటండి ఆవిడ ఇల్లు. మరి వర్షం వస్తే నీ పరిస్థితి ఏంటి? మరి అలాగే ఇదా నీ వంట సామాన్లు అవన్నీ దాచుకున్నది ఇదా? సో ఇది చిన్నమ్మ పరిస్థితి. అక్కడేమో ఇల్లు పడిపోయింది. ఈ గుడారం అది నాకు తెలిసి పాదులు అవన్నీ వేసుకుంటారు కదా, మొక్కలకి పాదులు వేసుకుంటారు కదా, కూరగాయలు అవన్నీ. అక్కడ చిన్న అదేంటది బడ్డీ టైప్లో ఏదో పెట్టుకుంది చెక్కలతో. అక్కడ తన సామాన్లు, బట్టలు సామాన్లు, వంట సామాన్లు అయినా అక్కడే. ఇక ఆవిడ పొయ్యి ఇది, ఆ కొండ, ఆ పొయ్యి, ఇక్కడ వంట చేసుకొని ఆ ప్లేస్లో ఉంటుంది. నిజంగా ఎంత పిసర నాలెడ్జ్ ఉన్నా ఆవిడ స్థలాన్ని క్లీన్ చేసుకొని ఇవి ఉండేదేదో అక్కడ ఆవిడ ఆ కమ్మలు అవి వేసుకొని అన్నా ఆవిడ ఇంట్లో ఆవిడ ఉన్నా కొంచెం ఫ్రీగా ఉండేదేమో. అమ్మ సామాన్లు ఇస్తాను, తీసుకుంటావు కదా, తీసుకురండి, ఇచ్చేయండి, ఆవిడకి ఇచ్చేయండి. ఇందులో పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి, తీసుకోమ్మా. బియ్యం ఏవి? బియ్యం ఎవరికి
ఎవరికి ఇవ్వకు